వెల్కమ్ టు మెగా 9 టీవీ. శివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని మహా విశాఖ నగరంలోని సాగర తీరం హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో హోరెత్తేందుకు సిద్ధమవుతోంది. సాగర తీరంలో శివ పరమాత్మకు మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ కేంద్ర మంత్రి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో మహా శివరాత్రి మహోత్సవాలను జరిపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వేదికపై ఏర్పాటు చేసిన శివలింగ ప్రతిష్టకు మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా జరపనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. విశాఖలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిపేందుకు నిర్వాహకులకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి టి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో టిఎస్ఆర్ కళాపీఠం నిర్వహణలో ప్రతి ఏడు కూడా విశాఖలోని ఆర్కే బీచ్ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్న ప్రకారంగా సుమారు 1 కోటి శివలింగాలతో భారీ శివలింగాన్ని ఏర్పాటు చేస్తారు. టిఎస్ఆర్ కళాపీఠం ఆధ్వర్యంలో ఇప్పటికీ ఇది 40వ సంవత్సరాలుగా ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిపేందుకైతే ఆ నిర్వాహకులు అయితే పూర్తి స్థాయిలో పటిష్టమైన పనులు అయితే ముమ్మరంగా జరుపుతున్నారు. ఈ నెల 26వ తేదీన శివరాత్రిని పురస్కరించుకొని ఉదయం నుండి కూడా ప్రత్యేక శివలింగ పూజలు చేస్తారు, ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. అదేవిధంగా కుంభాభిషేకాన్ని ప్రతి సంవత్సరం కూడా టి సుబ్బరామిరెడ్డి నిర్వహిస్తారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ శివరాత్రి వేడుకల్లో ఈ కుంభాభిషేకంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటారు. విశాఖ నుండి కూడా కాకుండా 3 జిల్లాల నుండి ప్రథమంగా విశాఖ, విజయనగరం, అనకాపల్లి ప్రాంతాల నుండి కూడా భారీగా ఈ శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు బారులు తీరుతారు ప్రతి ఏడు కూడా. అయితే భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఆ పనులు వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ చూస్తున్న ప్రకారంగా ఈ శివరాత్రి వేడుకల్లో ప్రతి సంవత్సరం కూడా పాల్గొనేందుకు భారీగా అతిరథ మహారథులు కూడా వస్తారు. సినీ నటులతో పాటు రాజకీయ నాయకులతో పాటు కళాపీఠం సంబంధించిన సినీ ప్రముఖులు కూడా ఈ ప్రాంగణానికి రావడం జరుగుతుంది. అయితే శివరాత్రి జాగరణ సందర్భంగా పూర్తి స్థాయిలో టిఎస్ఆర్ కళాపీఠం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు కల్చరల్ ప్రోగ్రాము శివరాత్రికి సంబంధించి భక్తులు జాగరణ పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యే దిశగా పూర్తి కల్చరల్ ప్రోగ్రాం కూడా ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తారు. ఒకవైపు శివలింగాలతో పాటు ఒక లెఫ్ట్ వైపు మరోవైపు ఆ కల్చరల్ యాక్టివిటీస్ జరిగే విధంగా శివరాత్రి జాగరణ సందర్భంగా భారీగా భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో జాగరణ పురస్కరించుకుని శివనామ స్మరణ చేస్తూ శివుని యొక్క చరిత్రను తెలిపే విధంగా ఆ పీఠాధిపతులతో ఆ ప్రాంగణం అంతా నిండిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా భారీగా భక్తులు అయితే ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. మొత్తం శివనామ స్మరణతో ఆర్కే బీచ్ ప్రాంగణం అంతా నిండిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే విశాఖ చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతము. అయితే ఈ ప్రాంతంలో శివుడికి అభిషేకం చేయడం ద్వారా విశాఖ ప్రజలు సకల సౌకర్యాలతో ఉంటారని చెప్పేసి ప్రత్యేకంగా కుంభాభిషేకాన్ని గత 39 సంవత్సరాలుగా టి సుబ్బరామిరెడ్డి కళాపీఠం చేస్తుంది. ఇప్పుడు ఇది 40వ సంవత్సరంగా ఈ వేడుకలు నిర్వహించేందుకు టిఎస్ఆర్ కళాపీఠం అయితే పూర్తి స్థాయిలో రెడీ అయిందని మనం చెప్పుకోవచ్చు. సుమారు 1 కోటి లింగాలు కూడా ఈ శివలింగంలో ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి, విశాఖ ప్రాంత ప్రజలు కూడా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో వెలగాలని చెప్పేసి టి సుబ్బరామిరెడ్డి ప్రతి సంవత్సరం కూడా ఈ శివరాత్రి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రత్యేక అభిషేకాలతో పాటు కుంభాభిషేకం కూడా ఆ రోజు చేయడం జరుగుతుంది. అయితే శివుడికి అభిషేకం చేయడంగా ప్రతి ఏట కూడా ఆయనకు ఆనవాయితీ వస్తుంది. అయితే ఆనవాయితీ ప్రకారంగా పూర్తి శివరాత్రి మొత్తం కూడా జాగరణ చేసే సమయం అంతా భక్తులు ఈ బీచ్ ప్రాంగణంలో భారీగా హాజరవుతారు. వారికి జాగరణ సమయంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఓవైపు నిర్వహించడం కూడా ఎప్పుడు వస్తున్న ఆనవాయితీ. అయితే పీఠాధిపతులు కూడా భారీగా ఈ ప్రాంతం అంతా హాజరవుతారు. పీఠాధిపతులతో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా భక్తులు కూడా భారీగా హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయ్యాయి. 26వ తేదీ శివరాత్రి పండగ రోజు ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా భక్తులు భారీగా హాజరవుతారు. పూజలు కూడా ఉదయం నుండే ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరోవైపు ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు కళాపీఠం సంబంధించిన సభ్యులు కూడా పూర్తి స్థాయిలో పనులు నిమగ్నమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 100% గణేష్తో దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.